జరిగే దుర్మార్గం ఆపాలి, నువ్వే ఓ మార్గం చూపాలి. కళ్ళ జోడుతో చేతి కర్రతో కదిలేవో సత్య. నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈనాడు మన దేశానికి సంపూర్ణ స్వరాజ్యం, స్వాతంత్రం తెచ్చిన మహాత్ముడు పూజ్య బాపూజీ వర్ధంతి. ఈరోజు ఆ మహాత్ముని స్మరిస్తూ వి3 న్యూస్ ఛానల్ యాజమాన్యం ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ స్పెషల్ స్టోరీ మీకోసం. ఓ బాపు నువ్వే రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి. జరిగే దుర్మార్గం ఆపాలి, నువ్వే ఓ మార్గం చూపాలి. కళ్ళ జోడుతో చేతి కర్రతో కదిలేవో సత్య. ఆ రోజు సాయంత్రం అనగా జనవరి 30, 1948న సాయంత్రం 5:17 గాంధీ తన మనుమళ్లతో బిర్లా హౌసు అనగా ప్రస్తుతం గాంధీ స్మృతి తోటలో ఒక ప్రార్థనా సమావేశంలో ప్రసంగించడానికి వెళ్తూ ఉండగా హిందూ జాతీయవాది అయిన నాథ్రామ్ గాడ్సే దగ్గరలో ఉన్న పిస్టల్ నుండి గాంధీ ఛాతీలోకి 3 బుల్లెట్లను కాల్చాడు. గాంధీ తక్షణమే మరణించారు. గాంధీని బిర్లా హౌస్లోకి బెడ్రూమ్లోకి తీసుకెళ్లారు. అక్కడ గాంధీ కుటుంబ సభ్యులలో ఒకరు హిందూ గ్రంథాల నుండి శ్లోకాలను చదివారు. ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తన దేశ ప్రజలను ఉద్దేశించి ఆల్ ఇండియా రేడియోలో ఇలా అన్నారు: మిత్రులారా మరియు సహచరులారా, మన జీవితాల నుండి వెలుగుపోయింది మన ప్రియతమ నాయకుడు, జాతిపిత అని మనం పిలిచే బాపు గారు ఇక లేరు అని విలపిస్తూ అన్నారు. 1948లో గాంధీ హత్య జరిగిన ప్రదేశంలో స్మారక చిహ్నం, అతని శైలీకృత అడుగుజాడలు స్మారకానికి దారితీశాయి. విచారణ 27 మే 1948న ప్రారంభమైంది. ఓ బాపు నువ్వే రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి. జరిగే దుర్మార్గం ఆపాలి, నువ్వే ఓ మార్గం చూపాలి. కళ్ళ జోడుతో చేతి కర్రతో కదిలేవో సత్య. ప్రధాన నిందితులు గాడ్సే, అతని అనుచరులు కలిసి హత్య చేశారు. ఇతర కుట్రదారులను వెంటనే అరెస్ట్ చేశారు. 10 ఫిబ్రవరి 1949న విచారణ అనంతరము నిందితులు నాథ్రామ్ వినాయక్ గాడ్సే, నారాయణ్ ఆఫ్టే, వినాయక్ దామోదర్ సవర్కర్, శంకర్ కిష్టయ్య, దత్తాత్రేయ ఫర్చురే, విష్ణు కర్కరే, మదన్ లాల్ పాహ్వా, గోపాల్ గాడ్సే అంటే గాడ్సే సోదరుడితో సహా జీవిత ఖైదీ విధించబడింది. ఓ బాపు నువ్వే రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి. జరిగే దుర్మార్గం ఆపాలి, నువ్వే ఓ మార్గం చూపాలి. కళ్ళ జోడుతో చేతి కర్రతో కదిలేవో సత్య. గాంధీ అంత్యక్రియలను మిలియన్ల మంది భారతీయులు గుర్తు చేసుకున్నారు. గాంధీ మరణానికి దేశవ్యాప్తంగా సంతాపం ప్రకటించారు. గాంధీ హత్యకు గురైన బిర్లా హౌస్ నుండి రాజ్ఘాట్ చేరుకోవడానికి 5 గంటలకు పైగా పట్టిన 5 మైళ్ళ అంత్యక్రియల ఊరేగింపులో మిలియన్ల మంది ప్రజలు చేరారు. మరో మిలియన్ మంది ఆయుధాల వాహక నౌకపై అతని మృతదేహాన్ని రవాణా చేశారు. ప్రజలు గాంధీ మృతదేహాన్ని చూసేందుకు వీలుగా ఒక ఎత్తైన అంతస్తును ఏర్పాటు చేసేందుకు రాత్రిపూట చట్రం కూల్చివేయబడింది. వాహనం యొక్క ఇంజిన్ ఉపయోగించబడలేదు. బదులుగా ప్రతి ఒక్కరూ 50 మంది వ్యక్తులు పట్టుకున్న 4 డ్రాగ్ రోపులు వాహనాన్ని లాగాయి.
లండన్లోని ఇండియా హౌస్లో అన్ని విశ్వాసాలు మరియు తెగల నుండి వేలాది మంది ప్రజలు మరియు బ్రిటన్ నలుమూలల నుండి భారతీయులు తరలిరావడంతో లండన్లోని భారతీయ యాజమాన్యంలోని అన్ని సంస్థలు శోకసంద్రంలో మూతపడ్డాయి. రాజ్ఘాట్లో మహాత్మా గాంధీ దహన సంస్కారాలు 31 జనవరి 1948. దీనికి జవహర్లాల్ నెహ్రూ, లూయిస్ మరియు ఎడ్విన్ మౌంట్ బాటెన్, మౌలానా ఆజాద్, రాజకుమారి అమృత్ కౌర్, సరోజినీ నాయుడు మరియు ఇతర జాతీయ నాయకులు హాజరయ్యారు. అతని కుమారుడు దేవదాస్ గాంధీ చితిని వెలిగించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం గాంధీ అంత్యక్రియలు జరిగాయి. అతని చితాభస్మాన్ని స్మారక కార్యక్రమాల కోసం భారతదేశం అంతటా పంపిన చితాభస్మములలో పోశారు. 1948 ఫిబ్రవరి 12న అలహాబాదులోని సంఘంలో చాలా వరకు అస్థికలు నిమజ్జనం చేయబడ్డాయి. ఆయన అంత్యక్రియల సాంప్రదాయం ఆనాటి సంవత్సరము అనగా 1948 నుండి ఇప్పటి వరకు అనగా 2024 సంవత్సరం వరకు మన భారతదేశంలో ఆయన సమాధి ప్రాంతం అలహాబాద్, దేశ రాజధాని న్యూఢిల్లీ, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ, జిల్లా కేంద్రాలలోనూ, మండల కేంద్రాలలోనూ, పంచాయతీ గ్రామాల్లోనూ ప్రభుత్వం, ఇతర అభ్యుదయ సంఘాల వారు, ఆ ప్రాంతాలలోని నాయకులు, ఉద్యోగులు ప్రజలతో కలిసి ఆయనకు నివాళి స్మృతులు కల్పించి ఘనంగా నీరాజనాలు సమర్పించుకుంటున్నారు. ఓ బాపు నువ్వే రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి. జరిగే దుర్మార్గం ఆపాలి, నువ్వే ఓ మార్గం చూపాలి. కళ్ళ జోడుతో చేతి కర్రతో కదిలేవో సత్యాగ్రహి.